వెల్కమ్ టు అవర్ ఎస్వి యూట్యూబ్ ఛానల్ 2026. నేను మీ శివనాగార్జున. సో ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే, మన పెద్ది పెద్ది మూవీ ఎక్కడ చూసినా దగ్గర దగ్గర ఒక 2-3 రోజుల నుంచి ఇదే సందడి, ఇదే పంచాయతీ. అంటే మన రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ కానీ, లేదంటే ఏదైనా ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు కానీ, బుచ్చిబాబు తొడలలో కూర్చున్నా అనేది కానీ, లేదంటే చరణ్ అన్న మన బూమ్రాన్ ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్పడం కానీ, ఇట్లా ఏది చూసినా కూడా ఫుల్ లెంత్ కామెడీ అయితే మిక్స్ చేసుకుంటా సినిమాను హైప్ తీసుకొని వచ్చారు వీళ్ళు. సో సాంగ్స్ తో ఏఆర్ రెహమాన్ ఎంత హైప్ తెచ్చాడో, మన మన రామ్ చరణ్ మతిమరుతో సినిమాకి కూడా అంతే హైప్ తెచ్చాడు. అండ్ బుచ్చిబాబు మళ్ళీ మిక్స్ చేసింది ఏంటంటే తొడల మీద కూర్చోబెట్టుకోవడం, ఇదంతా కామెడీ కనిపించింది. ఓకే రైట్, ఇప్పుడు సినిమా గురించి మాట్లాడదాం. సో సినిమా గురించి మాట్లాడదంటూ ఏం లేదు. మనము బుచ్చిబాబు ఫస్ట్ సినిమా ఏదైతే ఉపేన సినిమా ఉందో, సో దాని గురించి మాట్లాడదాం అసలు. సో ఉపేన సినిమా ఏంటంటే ఒక సెన్సిటివ్ టాపిక్ మీద డిబేట్ సినిమా అయితే తీసినాడు. తెలుసు కాయలు కోసొచ్చాడు, అది ఎందుకు జరిగింది ఏం కదా. సో ఇదంతా మనకి తెలిసిన విషయమే. సో ఇప్పుడు మన పెద్ద సినిమాకు సంబంధించి మనము హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏ సినిమాకి వెళ్ళినా సరే నచ్చదు. ఈవెన్ బాహుబలి సినిమా, మనకు ఇండియన్ బిగ్గెస్ట్ సినిమానే బాహుబలి. అలాంటి సినిమానే ఎంతో మందికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే ఇక్కడ కాన్సెప్ట్ కాదు ఇంపార్టెంట్, హైప్. హైప్ ఏదైతే ఉందో ఒక్కొక్కడు ఒక్కొక్క అంచనా వేసుకొని వస్తాడు సినిమాకి. సో సినిమాను అంచనాలు వేసుకొని వెళ్తే ఏ సినిమా నచ్చదు. అలాగని న్యూట్రల్ గా వెళ్ళాలంటే ఒక ఫ్యాన్ అయితే న్యూట్రల్ గా వెళ్ళలేడు. ఎందుకంటే మా హీరోని మేము ఈ విధంగా చూసుకోవాలా అనే థాట్ అయితే ఉంటది ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ బుచ్చిబాబును మనం డైరెక్టర్ గా బుచ్చిబాబు ఫస్ట్ సినిమా ఒక సెన్సిటివ్ వేలో తీసినాడు కాబట్టి, ఇలా అదే విధంగా సెకండ్ సినిమా కూడా సరే ఒకసారిగా ఉన్నట్టుండి వేరే రూట్ తీసుకొని హై మాస్ వాల్టేజ్ సినిమా అయితే తీయలేడు కదా. సో ఇక్కడ కూడా అదే జరిగింది. సో సినిమా ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో, ఫస్ట్ హాఫ్ అనేది ఇంట్రోస్ అండ్ అలాగే కొన్ని సీన్స్ ఎలివేటివ్ గా ఉంటాయి తప్ప మిగతాది అంత అనిపించదు. అంటే అనిపించే అంత ఇది అయితే ఉండదు. ఇకపోతే ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, లేదంటే ఇంకా వాట్ ఎవర్ తర్వాత ప్రీ క్లైమాక్స్ కానీ, క్లైమాక్స్ ఎవ్రీథింగ్ ఎట్లా చూసినా కూడా అనిపించేది సినిమా. ఎందుకంటే ఆడ స్టోరీ ఓరియంటెడ్ గా వెళ్ళింది మూవీ మొత్తం. అంటే సింపుల్ గా పెద్ద హై ఇచ్చుకోకుండా సింపుల్ గా వెళ్తా వస్తుంది మూవీ. అది చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే బోర్ అనిపిస్తుంది. ఎందుకంటే చరణ్ ఒక పెద్ద హీరో, మాస్ హీరో, గ్లోబల్ స్టార్ అంటారు. సో ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ గురించి మనం చెప్పనక్కర్లేదు. బీభత్సమైన మంచి పెద్ద ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఆయన మ్యూజిక్ ఇంత పెరిగినవాని. అంటే అంత క్లాసిక్ ఉంటాయి ఆయన మ్యూజిక్. అలాంటిది అయినా కూడా ఆయన మంచి మంచి సాంగ్స్ అయితే ఇచ్చాడు. ఇక బుచ్చిబాబు నుండి మనమేం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇట్లా కాయ కచేరీ లాంటి కట్ చేయడాలు అలాంటిది ఇలాంటిది మనం ఒక పెద్ద హీరో నుండి ఎక్స్పెక్ట్ చేయలేం, ఉండదు కూడా. అలాంటి హీరోని సడన్ గా ఒక రన్నింగ్ అంటాడు, కాసేపు ఫైటర్ అంటాడు, అదే పెహల్వాన్ టైప్ లో, ఆ తర్వాత కొంచెంసేపు క్రికెట్ ప్లేయర్ అని అట్లా ఒక్కొక్కలాగా చూపిస్తూ వస్తాడు. బట్ ఏం చేసినా ఒక ఊరి కోసం చేస్తాడు, ఇది కాన్సెప్ట్. సో ఫైనల్లీగా అయితే కొన్ని అనవసరమైన సీన్స్ అయితే ఉన్నాయి. అవసరం లేకుండా మనం చెప్పకూడదు అనవసరమైన సీన్స్ అది అని చెప్పి. అదేంటంటే ఒక సినిమా డైరెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. సో నేను కూడా అదే చెప్తాను. ఒక సినిమా చూసి ఇంత సింపుల్ గా రివ్యూ చెప్పడం, ఒక కెమెరా సెల్ ఉంటే సరిపోతుంది నాకు రివ్యూ చెప్పడానికి. కానీ ఒక సినిమా తీయాలంటే ఎంతో మందిని హ్యాండిల్ చేయాలి. సో సినిమా తీసినందుకైతే మనకు హ్యాట్సాప్ చెప్పచ్చు. ఎందుకంటే అలాంటి ఒక సినిమాను రామ్ చరణ్ లాంటి ఒక పర్సన్ తో అది యాక్సెప్ట్ చేయించి దాంతో యాక్ట్ చేయించాడంటే నిజంగా బుచ్చిబాబు మామూలుడు కాదని చెప్పచ్చు. ఎందుకంటే మంచి చూడీకేమో అట్లుంటాడు, మంచి రేంజ్ అసలు అలాంటి ఒక కాన్సెప్ట్ ఆయనతో ఒప్పించాలంటే నిజంగా గ్రేట్ విషయం అని చెప్పొచ్చు. బట్ ఎవరు ఎట్లాంటి కథను యాక్సెప్ట్ చేస్తారో ఎవరికి తెలియదు. ఒక్కొక్కరు అదృష్టం, అది హిట్ కావచ్చు, ఫ్లాప్ కావచ్చు, వాటర్ ఏదైనా కావచ్చు. కానీ ఫ్యాన్స్ నచ్చినా నచ్చకపోయినా న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు కదా. సో న్యూట్రల్ ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఎవరి సినిమానైనా చూస్తారు. సినిమా బాగుంటే చాలు వాళ్ళకి. అంటే వాళ్ళు పచ్చిగా చెప్పాలంటే వాళ్ళే అసలైన సినిమా లవర్స్ అంటారు. సో అట్లాంటి సినిమా లవర్స్ కి ఇలాంటి సినిమా నచ్చొచ్చు. ఎందుకంటే వాళ్ళు చూసేది జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే చూస్తారు. నువ్వు హీరో ఎవడా, పెద్ద హీరోనా, చిన్న హీరోనా అనేది చూడరు. ఇలాంటి వాళ్ళ వల్లనే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరే చూసుకోండి. ఒక తమిళ్ హీరోలు గాని, తెలుగు హీరోలు గాని, లేకుంటే మలయాళం గాని, ఎవరి సినిమాలైనా సరే వాళ్ళ ఇండస్ట్రీలో మన సినిమా హిట్ అవుతుందో నాకు తెలియదు, కానీ మన ఇండస్ట్రీలో వాళ్ళ సినిమాలన్నీ హిట్ అయినాయి. మీకు తెలుసు కదా. సో ఇలాంటి ఆ ఎగ్జాంపుల్ చెప్పి నేను చెప్తున్నాను. సినిమా అయితే బానే ఉంది, బట్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం స్లోగా లాగ్ గా అనిపిస్తుంది. అండ్ రామ్ చరణ్ ఈ సినిమా నిజంగా ఒప్పుకున్నాడా, లేదంటే బుచ్చిబాబు ఏమైనా మంత్రాలు మాయలు చేశాడా అని అనిపిస్తుంది. అంటే అట్లా ఉంటుంది సినిమా.
బట్ వాట్ ఎవర్ సినిమా అయితే నాకు కూడా నచ్చింది. అంటే కొంచెం స్లోగా ఉంటది కానీ బట్ కాన్సెప్ట్ వైజ్ చూసుకుంటే కనుక బాగుంటది సినిమా. ఒక ఊరి కోసం అంత ఇది చేసుకుంటా వెళ్ళడం, అది నేను స్టోరీ మీకు చెప్పకూడదు కాబట్టి పూర్తిగా చెప్పడం లేదు, చెప్పకూడదు. మీరు వెళ్ళి చూడండి ఎందుకు చేసినాడు ఏం కదా అని, సో మీకే అర్థమవుతుంది. సో నేను జస్ట్ మూవీ నచ్చిందా నచ్చలేదా అనే దాని కింద చెప్తున్నాను మీకు అంతే. రేటింగ్ కూడా నేను ఇవ్వను. నేను మూవీస్ కి జస్ట్ రివ్యూలు చెప్పేది ఏంటంటే, సినిమా ఒక మీరు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మీకు ఏ సినిమా నచ్చదు అనే కాన్సెప్ట్ చెప్పడానికి నేను వచ్చాను అంతే. ఓకేనా? సో నేను రివ్యూ చెప్పట్లే ఇక్కడ కూడా, జస్ట్ నేను చూసి వచ్చిన సినిమాను. సో నాకు నచ్చింది. నేను ఒక్క సీన్ కూడా లీక్ చేయను, అది నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు కాబట్టి నేను సినిమాని ఏ విధమైన సరే లీక్ చేయను. జస్ట్ మీరు మీ వేలో మీరు ట్రై చేయండి, చూడండి. ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఎవరి రివ్యూలు నమ్మాకండి. మీరు థియేటర్కి వెళ్ళండి, ప్రశాంతంగా సినిమా చూడండి. మీకు నచ్చితే హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం ఇంకో సినిమాకి వెళ్తారు. ఓకే, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది బాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు. మనం అలా అలా చిట్కేసినంత ఈజీగా బాగాలేదు, బొక్కలాగా ఉంది, బొమ్మలాగా ఉంది అని మనం మాట్లాడకూడదు. సినిమా అయితే బాగుంది అని చెప్తాను నేను. కాన్సెప్ట్ వైజ్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనెక్ట్ అవుతారు. ఒకరు లవ్ సినిమా కనెక్ట్ అవుతారు, ఒకరు మా సినిమా కనెక్ట్ అవుతారు. అంటే ఈ ఆడియన్స్ తగ్గట్టుగా ఆడియన్స్. బట్ సినిమా హీరో అనేటోడు ఎప్పుడు ఒకే కథ తీయకూడదు కాబట్టి. సో ఇప్పుడు బుచ్ బాబుతో ఏదైతే ఈ సినిమా తీసినాడో అది మంచి ఒక యూటర్న్ లాంటిది ఎవరికి, మన రామ్ చరణ్ అన్నకి. సో ఇలాంటి కథలు కూడా తీస్తూ ఉండాలి అప్పుడప్పుడు. మనం ఇప్పుడు తమిళ వాళ్ళని కానీ ఎవరైనా చూస్తే వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు కూడా చాలా చీప్ గా క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు. అంటే చీప్ అని కాదు, వాళ్ళ క్యారెక్టర్ ని ఒక న్యాచురల్ గా నేను యాక్టింగ్ చేయగలనని ఛాలెంజ్ తీసుకొని చేస్తారు. రీసెంట్ టైమ్ లో మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అలాంటి వ్యక్తి ఎవరన్నా అంటే మన నాగ చైతన్య గురించి మనం సపరేట్ ఒక వీడియో మాట్లాడుకున్నాము. సో అట్లా నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఓకేనా? అర్థమైంది కదా? సో సినిమా అయితే బాగానే ఉంది, నా వరకు అయితే కనుక బాగానే ఉంది. కాకపోతే టూ ఎక్సలెంట్ సినిమా అయితే కాదు, బాగుంది. జస్ట్ చూడొచ్చు, వన్ టైం వాచబుల్. ఇంకా ఫ్యాన్స్ కొంచెం నచ్చితే కనుక సెకండ్ టైం కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇందులో అనవసరమైన క్యారెక్టర్ ఎవరైనా ఉందా అంటే అది జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ ని ఎందుకు పెట్టాడా అంటే జస్ట్ సాంగ్స్ కోసం వాడాడు అంతే. సో ఆ పాప పరిస్థితి అట్లే అయిపోయింది. ఈవెన్ మన దేవరాత కూడా పాప డాన్స్ తప్ప ఎక్కడ వాడలేదు పెద్దగా. సో చూద్దాం నెక్స్ట్ ఫ్యూచర్ లో మంచి మంచి స్టోరీస్ ఏమైనా వచ్చి ఆమె కూడా ఒక మంచి లేడీ ఓరియంటెడ్ టైప్ లో ఏమైనా చేస్తామో చూద్దాం. ప్రజెంట్ అయితే ఇది సిచ్యువేషన్. ఎనీవే హ్యాపీ. మూవీ అయితే వెళ్ళి చూసి రండి, బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సింపుల్ గా వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి రండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫుల్ వీడియోని వాచ్ చేసేటట్టుగా చూడండి. ఓకేనా? నాకు హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే నేను మీకు హెల్ప్ చేసేది అంటే మంచి మంచి కంటెంట్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. బై.